ప్రైజ్ లార్డ్. ఈరోజు మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో వాక్యాన్ని వింటున్నారా, లేదంటే అశ్రద్ధగా ఉంటున్నారా? ఈనాడు మనము చాలా మంది క్రైస్తవులు మనము చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధగా ఉంటున్నారు. వాక్యం అంటే అశ్రద్ధ, వాక్యం అంటే అది ఏదో ఒక స్తోత్రం, అంటే ఏదో ఒక ఆలోచనతో ఉంటున్నారు. అంటే ఎవరు ఏ విధముగా వస్తున్నారు, సేవకులు ఎలాంటి దుస్తులు ధరించారు, ఎలా వాళ్ళు వచ్చి నడుస్తున్నారు, వీటి మీద శ్రద్ధ కలుగుతున్నారు. కానీ వాక్యం మీద శ్రద్ధ ఉండడం లేదు, వాక్యం మీద పట్టుదల ఉండడం లేదు. ఇంకొంతమంది అయితే పని భారాల మీద, పని ఒక భారముతో అంటే మందిరంకి వచ్చి కాసేపు అక్కడ అంటే ఆ యొక్క ఏసీ గాలికి, ఆ ఫ్యాన్ గాలికి అక్కడ కూర్చుని పోతున్నారే కానీ వాక్యాన్ని శ్రద్ధగా వినడం లేకపోతున్నారు, శ్రద్ధగా దాన్ని గ్రహించలేకపోతున్నారు, శ్రద్ధగా దాని లోతును గ్రహించలేకపోతున్నారు. కనుక మనం ఎప్పుడైతే అంటే వాటిని గ్రహిస్తామో, అయితే కూడా ఆ విధముగా అశ్రద్ధగా ఉండి ఆ మేడ మీద నుంచి కింద పడ్డాడు. తర్వాత మళ్ళా పౌలు అతని ముట్టి తర్వాత తిరిగి అతనికి అంటే స్వస్థతనిచ్చినప్పుడు ఐతికలాగా తిరిగి తన జీవితము కట్టిన విధముగా మన జీవితంలో కూడా కడతాడు. అయితే మనం శ్రద్ధ కలిగి ఆయన వాక్యం అంగీకరిస్తే మన జీవితాన్ని ఐతిక వలె తిరిగి కడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.